నమస్తే, వెల్కమ్ టు కాలోజీ టీవీ. రీసెంట్గా ఎన్ఐ పోలీసులు కూడా గాదా ఇన్నయ్యను కూడా అక్రమ అరెస్ట్ చేశారని చెప్పడం కూడా చూస్తూనే ఉన్నాం. అయితే దానిపైన ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని కూడా అర్బన్ నక్సలైట్లు అని ఒక ముద్ర కూడా వేస్తున్నారు. ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని కూడా ఇలాంటి దారుణాలు జరగకుండా ఉండడానికి కూడా ప్రశ్నిస్తుంటే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తారని చెప్పడం కూడా వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ సభను అయితే పెట్టడం చూస్తున్నాను. దాంతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మన దగ్గర ఇప్పుడు ఓయి శ్రీకాంత్ ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. ఎట్లా చూస్తున్నారన్న గాదా ఎన్ఐని కూడా ఎన్ఐఏ పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. అలాగే ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేస్తాం, వాళ్ళందరినీ కూడా ఏరి పారేస్తాం అని చెప్పడం కూడా చూస్తున్నాం. ఎట్లా చూసుకోవచ్చు? ఇది చాలా బాధాకరమైన విషయం. ఒక 70 సంవత్సరాల ముసలైన రాజ్యాన్ని ఊల్తని ఇక్కడ బయలుదేరిందట. ఆయనట అమిత్ షా చూసిండట. ఎట్లనే నాకు అర్థంగా సిగ్గుందా అమిత్ షాకు? ఇంకా 70 సంవత్సరాల ముసలైన రాజ్యాన్ని ఊల్తాడా? రాజ్యం అంటే ఒక వ్యక్తి ఊల్తే కూలిపోయేదా? ప్రపంచంలోనే సైన్యంలో 4వ స్థానం ఉంటుంది భారతదేశం. గంత సైన్యం గల భారతదేశానికి ఆ ముసలైన ఊల్తరికి పోయిందంట. ఈయనట అమిత్ షా నట పంపించినట్ట. నేను ఏమంటున్నా, ఎన్ఐఏకు ఎవరితో సంబంధం ఉన్నాయో ఎన్ఐఏ ఉందిగా, దాన్ని అడుగుమా నా పిల్లలను. ఎన్ఐఏను అడుగుమాను. ఎన్ఐఏ ఎవరితో సంబంధాలు పెట్టుకున్నా అక్కడ ఉన్న అనాథలు నడితే చెప్తారు కదా. అది తప్పు. రాజ్యము ప్రశ్నించే ప్రజల పక్షాన మాట్లాడే వాళ్ళను, రాజ్యం ప్రజల పక్షాన మాట్లాడే వాళ్ళను బీజేపీ ప్రభుత్వం వాళ్ళ గొంతులు నొక్కుతుంది. వాళ్ళని తీసుకుపోయి జైలు వేయడమే ప్రధాన లక్ష్యం పెట్టుకుంది. కానీ తెలియని విషయం ఏంటంటే, అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతి నాపలేరు, ప్రతి నిమిషం పోరాడే ప్రజలను భయపెట్టలేరు. అది అమిత్ షాతోని కాదు. అమిత్ షా తెలుసుకోవాలి. మీరు సమస్యల కోసం కాదు, ఈ ప్రజల కోసం పనిచేయండి. ఎందుకు మీరు వ్యతిరేకిస్తారు చెప్పండి. కాబట్టి ప్రజలందరూ చూస్తారు, ప్రజలందరూ గమనిస్తారు. ఖచ్చితంగా భవిష్యత్తులో బీజేపీ పార్టీ తగిన మూల్యం చెల్లించుకుంటుంది. అంటే ఇక్కడ వాళ్ళందరినీ కూడా ఒక డేట్ పెట్టి వాళ్ళందరినీ కూడా అక్కడ లేకుండా చేస్తాం, మావోయిస్టులు అనే ఎవరిని లేకుండా చేస్తాం, మావోయిస్ట్ అనే పదాన్ని కూడా ఆనవాళ్ళు లేకుండా చేస్తామని చెప్పడం చూస్తున్నాం. ఒక సర్టెన్ డేట్ పెట్టి ఇదంతా చేయడానికి గల కారణం ఏమో అనుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే, మేము అభివృద్ధి చేస్తున్నాము, అందుకే నక్సలైట్లను వాళ్ళ అభివృద్ధిని అడ్డుకుంటారు అంటున్నారు. నేను ఒక మాట అడగదలుచుకున్నాను. నీ అభివృద్ధి అంటే ఏంది? నీ అభివృద్ధి అంటే ఆదాని అంబానా? చెప్పండి. నువ్వు ప్రెస్ మీట్ పెట్టి అసలు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రెస్ మీట్ పెట్టినాడే చెప్పు. ప్రపంచంలోనే ప్రెస్ మీట్ పెట్టిన ప్రధానమంత్రి ఉన్నంటే భారతదేశ ప్రధానమంత్రి. సిగ్గుపోతుంది. నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఇగో మేము ఆదివాసుల కోసం ఇట్లా చేస్తున్నామని చెప్పి ఒకటి ప్రెస్ నోట్ రిలీజ్ చేయండి. చేస్తారా చెప్పు. నీ దోస్తు అదానికి ఇస్తలేవా? నీ దోస్తు అంబానికి ఇస్తలేవా? మీరు ప్రజల కోసం పనిచేస్తారా, అదాని అంబానీ కోసం పనిచేస్తారా? అందుకనే చాలా సందర్భాలు చెప్పిన, మార్వాడి ఇష్యూ మాట్లాడేటప్పుడు చెప్పిన, 2 గుజరాత్ వాళ్ళు అమ్ముతారు, 2 గుజరాత్ వాళ్ళు కొంటారు అని చెప్పిన. ఇగో దేశంలో ఇప్పుడు అదే నడుస్తుంది. ప్రజలు ఎలాంటి ఇష్యూస్ నడుస్తున్నాయి మరి అట్లా అంటే? ఒక 2 ప్రైవేట్ అదాని వాళ్ళకి ఇస్తున్నారు, అంబానీ వాళ్ళకి ఇస్తున్నారు అని చెప్పి కూడా అంటున్నారు కదా. ఏమేమి నడిచినాయి మరి? ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం వాళ్ళకి మీరు. ఇప్పుడు జార్ఖండ్లో ఉన్న మనది యురేనియం కోసం అడవులు మొత్తం వాళ్ళకి. నేను చెప్తున్నా, నేను ఆ మధ్య ఎక్కడో ఆర్టికల్ దగ్గర ఒకటే రోజు 8 లక్షల చెట్లు నరికేసిరా. ఎవరి కోసం చెప్పు? నిన్న ఇవన్నీ వద్దు. ఇప్పుడు అదాని కోసం అంబానీ కోసం నువ్వు పని చేయకపోతే వాళ్ళ ఆస్తులు ఎట్లా పెరిగి నాకు చెప్పండి. వాళ్ళ ఆస్తులు ఎట్లా పెరిగినా ఒకసారి చెప్పాలి కదా. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజల గురించి ఉస్మాన్ వచ్చి ఎప్పుడైనా నిలబడుతుంది. ఉస్మాని అంటే ప్రజల కోసం మాట్లాడితే ప్రజల కోసం అంటే అదాని అంబానీ వాళ్ళందరూ కూడా మన దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో యూత్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు ఇస్తున్నారు. అవన్నీ అలాగే మన దేశానికి కూడా కొంచెం రెవెన్యూ అనేది కూడా జనరేట్ చేస్తున్నారు అని చెప్పి కూడా కొంతమంది కూడా అంటున్నారు. ఒక్కసారి అదాని అంబానీ కంపెనీలో ఈ దేశ ప్రజలు యువకులు ఎంతమంది పనిచేస్తారో డాటా చూపెట్టమని చెప్పండి. అంటే నువ్వు ఇప్పుడు ఎట్లా కుక్కకు బొక్కేసి ఊరంతా నేను ఎత్తుకపోతా అంటే నడుస్తుందా? ఉపాధి కోసం కొంతమందికి ఇచ్చి ప్రకృతి విధ్వంసం చేస్తే మనుషులు బతారా చెప్పండి? ప్రకృతి విస్ఫోటన జరిగితే ఎట్లుంటుంది? మనిషే బతకలేనప్పుడు నీ అభివృద్ధి ఎందుకు? నువ్వు అభివృద్ధి పేరు మీద ప్రకృతి మొత్తం ధ్వంసం చేసుకుని అభివృద్ధి చెందడం ఎట్లా? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడు? అభివృద్ధి అంటే అద్దాల మెడలు కాదురా, పౌరుని నైతిక అభివృద్ధి, దేశ అభివృద్ధి అన్నాడు. పౌరులు ఎంతవరకు నైతికంగా అభివృద్ధి చెందిరు? ఎంతమంది ఎట్లా చదువుకుంటారు? ఈ దేశం ఎట్లుంది? గంజాయి మత్తులు ఊగుతుంది, నీకు తెలియకుండానే ఊగుతుంది ఆ దేశము. చెప్పండి మిస్టర్ మోడీ, అమిత్ షా. ఇది చాలా తప్పు. మేము ప్రతిసారి ప్రజల గురించి మాట్లాడతాం, ప్రజల గురించి పోరాటం చేస్తాం. ప్రజల కోసం ఉస్మానియా ఉంటుంది. ఉస్మానియాలో విద్యార్థులు ఎప్పుడు కూడా తెలంగాణ ప్రాంతం కోసం, దేశ ప్రజల కోసం పోరాటం చేస్తాం. అంటే ఆదివాసీలు ఉంటే అడవులు ఉన్నట్టేనా? ఎవరు కాపాడు మరి అడవులు ఇన్ని రోజులు? మరి ఆదివాసులు కాపాడిపోయి మనం కాపాడినామా? అందుకో ప్రజతత్వత చెప్పిండు, అడవుల గురించి మాట్లాడమంటే ఆదివాసులను కాపాడుకోవడం అని చెప్పిండు. మీరు ఏం కాపాడు చెప్పురా నాకు. ఎన్ని చెట్లు పెట్టినావు మోడీ చెప్పు నాకు. చెప్పండి. దేశ ప్రధానమంత్రి అంటే ప్రజల కోసం మాట్లాడాలి మిస్టర్ మోడీ. ఎవరి కోసం మాట్లాడుతున్నావు నీకైనా తెలవాలి. అలాగే ఇప్పుడు రీసెంట్గా కూడా రఘునందన్ రావు కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారనమాట. ఆ వ్యాఖ్యలు కూడా అర్బన్ నక్సలైట్ని లేకుండా చేస్తామని చెప్పి అంతం చేస్తాం, వాళ్ళందరినీ కూడా అంతం చేస్తామని చెప్పడం కూడా చూస్తున్నాం. ఎట్లా చూసుకోవచ్చు? దానిపై మీ స్పందన ఏంటి? రఘునందన్ రావు మాట్లాడిన అర్బన్ నక్సలైట్ అంతం చేయడం అంటే హిందువులను అంతం చేయడమే. హిందూ సమాజాన్ని మోసం. ఎందుకు అట్లా? హిందువులు అనేది మరి ప్రశ్నించాలంత హిందువులు కారా? ఇప్పుడు నేనెవరిని హిందువులు కాదా? మాట్లాడు తొలివేలు రాగానే వాళ్ళు హిందువులు కారా?
హిందువుల కోసం హిందువులు మాట్లాడి జైల్లో పెడతాంటాడు మోడీ తెలుసా. ఓకే. హిందువుల కోసం హిందువులు మాట్లాడదు, ఎవరు మాట్లాడదు, ఓన్లీ ఆర్ఎస్ఎస్ వాళ్ళే మాట్లాడాలి హిందువుల కోసం. చెప్పండి. నువ్వు నేను చెప్తున్నా, హిందువుల కోణంలో హిందువుల పేరు ఓట్లు వేసుకొని హిందువుల పేరు మీద వచ్చిన ప్రధానమంత్రి హిందువులకు ఏం చేసినావు చెప్పా. ఇంత ఘోరం. ఆర్మీ సైన్యంలో ఎవరు పని చేస్తారే? హిందువులు పని చేయరా? మరి ఎవరైనా కాంట్రాక్టర్ పద్ధతిని సైన్యంగా ఉంటారే? ఇదేనా చెప్పండి. హిందువుల పిల్లలను నాశనం చేయడమే బీజేపీ పార్టీ యొక్క బీజేపీ ప్రభుత్వం యొక్క ప్రధాన రఘునందన్ వ్యాఖ్యలు అంటే చూసుకోవచ్చు. ఏ రఘునందన్ రావు వ్యాఖ్యలో బండి సంజయ్ వ్యాఖ్యలు లెక్కనే పెద్దగా వాస్తవానికి నేను తెలుగులో అనుకున్నా. ఇక బండి సంజయ్ లెక్కనే మన రఘునందన్ రావు కూడా అయిపోయింది కాబట్టి ఇవాళ పెద్ద మేము మాట్లాడుకో నెక్స్ట్ ఎలక్షన్లలో ఆయన ఎంపీ అంటుండగా ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లలో ఆయన ఎంపీ పదే ఊడిపోతుంది. ఎట్లా చెప్తారు? ఎట్లా చెప్తారు? ఇక ఇప్పుడు అర్థమవుతుంది కదా ఎట్లా చెప్పదలుచుకున్నామంటే నేను 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 ఆ ప్రాంతంలో పుట్టినోనే కదా, ఆ నీళ్ళు అయి పెరిగినోనే కదా. ఆయనకి ఎంత ఉంటుందో మాకు కూడా గంత ఉంటుంది. చూడండి ఇప్పుడు నేను ఏమంటున్నా, రఘునందన్ రావు అర్బన్ నక్సలైట్ల కోణంలో తొలివేలు రాగన్న క్లోజ్ చేస్తాను మాట్లాడిన రఘునందన్ రావు తొలివేలు రాగన్న చాలా ఇష్యూస్ మీద చాలా భూముల కాడికి పోయి ప్రజలకు జరిగే అన్యాయమే ప్రతిసారి మాట్లాడు. నేను పోయినావు రఘునందన్ రావు ఏడికి పోయి మాట్లాడినావు నువ్వు చెప్పు. మాట్లాడిన వాళ్ళంతా అర్బన్ నక్సలైట్లేనా? మీరు చెప్పాలి దీనికి ఆన్సర్. అసలు అర్బన్ నక్సలైట్ అంటే దానికి మీనింగ్ చెప్పమంటున్నా నేను. ఇప్పుడు సాక్షాత్ కేసీఆర్ మాట్లాడు మా సపోర్ట్ చేస్తే అర్బన్ నేను నక్సలైట్లకు సపోర్ట్ చేస్తే అర్బన్ ఎవరు సపోర్ట్ చేసిరు? రాహుల్ గాంధీ సపోర్ట్ చేసిండా చెప్పండి. ఉప చట్టం ఎవరు తెచ్చారు? కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరు? మల్లికార్జున ఖర్గే. రాహుల్ గాంధీ కూడా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడే కదా. మరి రాహుల్ గాంధీ కూడా అర్బన్ నక్సలైట్ అవుతారా? అంటే బీజేపీ వాళ్ళు తప్ప అంతా అర్బన్ నక్సలైట్లే. ఇక ఓన్లీ బీజేపీ వాళ్ళు ఒకలే దేశభక్తులు. ఆయన చెప్పాడు రఘునందన్ రావు నక్సలైట్ చచ్చిపోతే దేశభక్తులు లెక్క ప్రజలందరూ పోతారు అంటే అవునా? ప్రజలకు మన మద్దతు ఉందో వాళ్ళకి ఎట్లా ప్రజలు పోతారు? మరి నువ్వు దత్తొత్తరా నువ్వు తెలుసుకోవాలి. తప్పు కదా. ఫైనల్ గా అక్కడ ఇప్పటిదాకా లొంగిపోయిన వాళ్ళందరూ కూడా సాయుధ పోరాటంలో ఉండి తర్వాత జనజీవన శ్రమంతిలో కలిసిపోయిన వాళ్ళందరూ కావచ్చు, అలాగే ఇంకా లొంగిపోయినటువంటి ఇంకా మావోయిస్టులు ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చెప్పదలుచుకున్నారు? నేను బయటకు రమ్మని చెప్తున్న వాళ్ళని, ఈ ఇప్పుడున్న సిచ్యువేషన్లో సాయుధ పోరాటం నడవది. దయచేసి మీ విలువైన ప్రాణాలను అడవిలో తీసుకోకండి. మీ యవ్వనము మీ యవ్వనం మొత్తం ప్రజలకు అంకితం చేసి అడవిలో చివరి జీవితం ఉంది. ఈ ప్రజలకు అంకితం చేయండి. బయటకు వచ్చి భారత రాజ్యాంగాన్ని పట్టుకుని పార్లమెంట్ పంతాల పోరాటం చేద్దాం రండి. ఎందుకే అనవసరంగా ప్రాణాలు తీసుకుంటారు అడవిలో బయటకు రండి. బయటకు వచ్చి ప్రజలందరూ కూడా కట్టుకుని పార్లమెంట్ బద్దంగా పోరాటం చేసి ప్రజలు అనుకున్న ప్రభుత్వాన్ని ఏర్పడేదాం రండి. బయట రమ్మని కోరుకుంటున్నాను. ఇది చాలా బాధాకరమైన విషయం. ఒక 70 సంవత్సరాల ముసలైన రాజ్యాన్ని ఊల్తని ఇక్కడ బయలుదేరిందట ఆయనట అమిత్ షా చూసిండట. ఎట్లనే నాకు అర్థంగా సిగ్గుందా అమిత్ షాకు? ఇంకా 70 సంవత్సరాల ముసలైన రాజ్యాన్ని ఊల్తాడా? రాజ్యం అంటే ఒక వ్యక్తి ఊల్తే కూలిపోయేదా? ప్రపంచంలోనే సైన్యంలో 4వ స్థానం ఉంటుంది భారతదేశం. గంత సైన్యం గల భారతదేశానికి ఆ ముసలైన ఊలు తరిగిపోయిందంట. ఈయన అమిత్ షా పంపించినట్ట. నేను ఏమంటున్నా, ఇన్ని